సైలెంట్గా వచ్చి సునామీ సృష్టించేలా ఉంది థండెల్ మూవీ. యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి జంటగా నటించిన థండెల్ సినిమా ఈ నెల 7న అంటే శుక్రవారం రోజు విడుదలైన విషయం మీ అందరికీ తెలిసిందే. సినిమా విడుదల కంటే ముందు పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా బుజ్జి తల్లి పాట అయితే చాట్ బస్టర్గా నిలిచిపోయింది. తొలి నుంచి పాజిటివ్ ఎనర్జీతో ఉన్న థండెల్ ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. ఓవరాల్గా థండెల్కు ప్రేక్షకులు తొలి రోజే సూపర్ హిట్ టాక్ ఇచ్చేశారు. మరి రిలీజ్ అయిన అన్ని చోట్ల సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న థండెల్ ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేసిందనే ఆసక్తి కూడా అందరిలోనూ నెలకొంది. మరి ఆ లెక్కలేంటో ఇప్పుడు మనం చూద్దాం. చందు మొండేటి దర్శకత్వంలో థండెల్ ఒక రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కింది. బుక్ మై షోలో 24 గంటల్లో సుమారు 2 లక్షలకు పైగా ఈ మూవీ టికెట్స్ అమ్ముడయ్యాయి. సినిమాలోని మ్యూజిక్, చైతన్య పల్లవి లవ్ స్టోరీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. పాజిటివ్ రెస్పాన్స్తో ఓపెనింగ్ డే నుంచే మంచి వసూళ్లను ఖాతాలో వేసుకుంది థండెల్. తొలి రోజు ఈ చిత్రం ఇండియాలోని అన్ని భాషల్లో కలిపి మొత్తంగా మొదటి రోజు 10 కోట్ల మార్కును దాటేసింది. శాన్లిక్ ప్రకారం తెలుగులో 9.5 కోట్లు, హిందీలో 15 లక్షలు, తమిళంలో 5 లక్షలు వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు వసూళ్లు దాదాపు 16 కోట్లకు చేరుకోవచ్చని ట్రేడ్ వర్గాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో థండెల్ జోరు బాగా కొనసాగుతోంది. ఈ 2 రాష్ట్రాల్లో దాదాపు 27.50 కోట్ల వరకు అడ్వాన్స్ బుకింగ్ సేల్ జరిగినట్లు నివేదికలు చెప్తున్నాయి. మొదటి రోజు తెలుగులో ఆక్యుపెన్సీని కూడా బలంగా సాధించింది. ఉదయం షోస్లో 47.04% ఆక్యుపెన్సీని నమోదు చేయగా మధ్యాహ్నం 44.76%, సాయంత్రం 51.40%, ఇక రాత్రికి 71.10% వరకు ఆక్యుపెన్సీ పెరిగింది. మొత్తంగా తొలి రోజు 53.58% ఆక్యుపెన్సీని సాధించింది థండెల్. మరోవైపు విదేశాల్లోనూ థండెల్ జోరు బాగానే కొనసాగుతోంది. ఓవర్సీస్లో తొలి రోజు ఈ చిత్రం భారీ వసూళ్లను రాబట్టింది. $3,50,000 పైగా గ్రాస్ కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టర్ను కూడా పంచుకున్నారు. అలలు మరింత బలపడుతున్నాయి అంటూ క్యాప్షన్ జోడించారు. మరి థండెల్ మూవీ డే 1 కలెక్షన్స్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే సినిమా మీరు చూస్తుంటే సినిమా మీకు ఎలా అనిపించిందో అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.